మనం గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తీసుకుంటే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా? అసలు కుంకుమ పువ్వుకి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటిది? మరి ఒకవేళ కుంకుమ పువ్వు తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మరి ఏ నెల నుండి తీసుకోవాలి? అసలు మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలో ఈ కుంకుమ పువ్వు ఎక్కడ యాడ్ అయింది, ఎప్పటి నుంచి యాడ్ అయింది, ఇవన్నీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకి చాలామంది చాలా రకాలుగా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ క్లారిఫై అవ్వడానికి చాలా యూట్యూబ్లో, గూగుల్లో రకరకాల వీడియోలు చేస్తూ సెర్చ్ చేస్తూ ఉంటాం. లాస్ట్గా క్లారిఫికేషన్ తీసుకుంటాం. కానీ ఏ గైనిక్ని అడిగినా చెప్పే సమాధానం ఒకటే ఉంటుంది. ఆ చెప్పే సమాధానం ఏంటిది, వాళ్ళ ప్రెగ్నెన్సీకి కుంకుమ పువ్వుకి సంబంధం ఏంటిది అని వివరాలు అయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. దాని యొక్క లింక్ అయితే ఇక్కడ టైటిల్లో ట్యాగ్ చేస్తాను, ఓపెన్ చేసి చూసేయండి. అలాగే మీకు ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎవ్రీ మంత్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డ యొక్క ఎదుగుదల, వాటి లక్షణాలు అన్నీ కూడా, అలాగే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ పోస్ట్ చేశాను. సో వీడియోలోకి అయితే వెళ్ళి చూసేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.